కొంతమంది, అందరూ కాదు కానీ ఒక 5% ఆఫ్ బిగ్ బాస్ చూసే పీపుల్ దివ్య వాళ్ళ అమ్మగారిది దొంగ డ్రామా అని అంటున్నారు. ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన కొన్ని గంటల్లో ట్విట్టర్ మొత్తం మారుమోగింది. దివ్యకి విపరీతమైన నెగిటివ్ అవుతుందని కూడా అంటున్నారు. ఎందుకు అనేది నేను చెప్తా, తర్వాత మీరు మీ అభిప్రాయం చెప్పండి. అయితే ముందుగా నేను అడుగుతున్నటువంటి థింగ్, ఈ కామెంట్ సెక్షన్ వాళ్ళ అమ్మగారు, దివ్య పిఆర్, వాళ్ళ నాన్నగారు అందరూ కూడా చూస్తారు. సో డెఫినెట్గా కామెంట్ చేయండి. దివ్య టాప్ 5లో ఉంటుంది, అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారు, దివ్య యొక్క లెవెల్ ఏంటి, పొటెన్షియల్ ఏంటి అనేది జనం ఏమనుకుంటున్నారో ఆవిడ చూస్తారు. వాళ్ళ అమ్మగారు రాధ ఏదో ఉంది ఆవిడ పేరు, ఆవిడ డెఫినెట్లీ చూస్తారు కామెంట్స్. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. 1000 కామెంట్లు టార్గెట్, ఛానల్ లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. దివ్య టాప్ 5లో ఉంటుంది, అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. అయితే వీళ్ళ ఎలిగేషన్ ఏంటంటే, దివ్య అంటే ప్రతి ఒక్కళ్ళకి హేటర్స్ ఉంటారు. భరణికి, సుమన్ శెట్టికి, సంజనాకి, ఇమాన్యుయల్కి, తనూజాకి, దివ్యకి, రితుకి, కళ్యాణ్కి, డిమన్ పవన్, ప్రతి ఒక్కళ్ళకి హేటర్స్ ఉంటారు. ఓకేనా? సో దివ్య హేటర్స్ చెప్తున్న మాట ఇది కాబట్టి చెప్తున్నారు. రేపు డిమన్ పవన్ హేటర్స్ ఏదైనా చెప్తే అది కూడా చేద్దాం వీడియో, తనూజ హేటర్స్, భరణి హేటర్స్ ఏదైనా చెప్తే అది కూడా చేద్దాం వీడియో. బట్ దివ్య హేటర్స్ చెప్తున్నటువంటి బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళ అమ్మగారు వెరీ ఎనర్జెటిక్, మేము ఒప్పుకుంటాం, కాదంట్లా, షీ ఈజ్ పర్ఫెక్ట్. అయితే ఆవిడ కొన్ని విషయాలు తప్పు చేశారు అనేది వీళ్ళ ఎలిగేషన్. ఇంకొకటి దొంగ డ్రామా చేశారు అనేది వీళ్ళ ఎలిగేషన్. ఫస్ట్ ఎలిగేషన్ ఆఫ్ తప్పు ఆవిడది ఏంటి అంటే, భరణి విషయంలో దివ్య టూ మచ్ అబ్సెషన్ని, టూ మచ్ పొజెసివ్నెస్ని చూపిస్తోంది అనేది అందరూ ఫీల్ అవుతున్నారు. కేవలం దివ్యాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దానివల్ల ఆమె గేమ్ పాడవుతుంది, ఆమె నెగిటివ్ అవుతుంది అనే ఒక ఫీలింగ్ చాలామందికి హౌస్లో ఉంది. ఆడియన్స్లో కూడా చాలామందికి ఉంది. దివ్యాన్ని ఇష్టపడి సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా, దివ్య వీరాభిమానులు కూడా చాలామందికి ఈ తలకాయ నొప్పి పక్కన పెట్టి తనకు ఉన్నటువంటి బ్రహ్మాండమైన తెలివితో జాగ్రత్తగా ఆడుకుంటూ ఫిజికల్ టాస్క్లు కానీ, సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయగల పిల్ల. బయట ఒక సినిమా చూసి ఎంత బాగా రివ్యూ అవ్వగలదో, హౌస్లో కూడా ఒక్కొక్కళ్ళని చూసి వాళ్ళ మెంటాలిటీస్ని ఎస్టిమేట్ చేసుకోగలదు. మైండ్లో రివ్యూ అవడగా అక్కర్లా, అక్కడ ఎస్టిమేట్ చేసుకుని మనసులో తనకు తానే బ్రెయిన్లో రివ్యూ ఇచ్చుకుని దానికి తగ్గట్టుగా తను గేమ్ ప్లే చేయాలి అని చాలామంది కోరుకుంటారు. ఎందుకంటే నాకు కూడా పర్సనల్గా తను చూస్తే పర్ఫెక్ట్లీ పొటెన్షియల్ ఉన్న పిల్ల అనిపిస్తుంది. కానీ ఈ అబ్సెషన్ మాత్రం విపరీతంగా ఉందని అనిపిస్తుంటుంది. సో ఇట్లాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే, వీళ్ళ అమ్మగారు లోపలికి వెళ్ళినప్పుడు అంత బాగా ఆడుతున్నావు, భరణి విషయంలో కొంచెం అంత టూ మచ్ వెళ్ళొద్దు, కొంచెం నీ ఆపేక్ష, నీ ఆప్యాయత, హెల్దీ రిలేషన్ మేము ఒప్పుకుంటున్నాం, మేము కాదంటలేదు ఎవరు కూడా, కానీ కొంచెం ఆ లేయర్ని, ఆ లెవెల్ లైట్గా తగ్గించు అని ఒక్క మాట ఆవిడ ఇన్పుట్ ఎందుకు ఇవ్వలేదు ఆవిడ తన బిడ్డకి అని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్. అయితే ఈ దొంగ డ్రామా అనేది ఎక్కడ అన్నారంటే, చాలామంది వేస్తున్నటువంటి, దివ్య హేటర్స్ వేస్తున్నటువంటి ఎలిగేషన్ ఏంటంటే, ప్రైమ్ ఎలిగేషన్, ఇంట్లో ఉన్నటువంటి దివ్య ఇన్నాళ్లలో ఏ రోజు కూడా ఈ విషయాన్ని రివీల్ చేయాల. ఏ విషయాన్ని అంటే, అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్గా 2 వారాల తర్వాత ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఇంట్లో ఉన్నటువంటి దివ్య వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, బ్రదరో సిస్టరో ఎవరో ఉన్నారు, అందరూ కలిసి టీవీ చూస్తున్నప్పుడు భరణి చనిపోయిన దివ్య వాళ్ళ అమ్మగారి యొక్క బ్రదర్ 25 years ago ఎప్పుడు చనిపోయినటువంటి ఆయనలాగా ఉన్నారు అని, ఆయన చూస్తే నా బ్రదర్ గుర్తొస్తున్నాడు, నా అన్నయ్య గుర్తొస్తున్నాడని, లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆయన మామయ్య అని పిలిస్తే బాగోదు కాబట్టి నా బదులు బ్రదరు అని పిలువు అని నేనే చెప్పాను దివ్యకి అని ఆవిడ ఎమోషనల్ అయ్యారు. అవునా కదా? ఇది ఈవిడ ఇలా చెప్పిన దాన్ని దొంగ డ్రామా అంటున్నారు చాలామంది దివ్యాని హేట్ చేసేవాళ్ళు, దివ్య హేటర్స్. వాళ్ళ రీజన్ ఏంటంటే, వాళ్ళ లాజిక్ ఏంటంటే, దీంట్లో నిజంగా ఇది నిజమైతే దివ్య ఈ అంశాన్ని ఎప్పుడో శుభ్రంగా వాడుకునేది. దివ్య అబద్ధం చెప్పింది, దివ్య కావాలని పిలవట్లేదు మేము అనట్లా. బట్ ఆల్రెడీ తనూజ ఫాదర్ ఫిగర్గా చూసి పిలుస్తుంది కాబట్టి దివ్య బ్రదర్ అనేది తెర మీదకి తీసుకొచ్చి టూ మచ్గా వెళ్తోంది. ఆ టూ మచ్గా తను వెళ్ళడాన్ని రీజన్ ఇవ్వడం కోసం వీళ్ళ అమ్మగారు ఒక కొత్త స్టోరీ అప్పటికప్పుడు అల్లో, లేకపోతే బయట నుంచి వాళ్ళందరూ పిఆర్ టీం అందరూ అనుకుని వచ్చి అల్లడం ఏదో జరిగింది తప్ప ఎవరు కూడా ఇది నమ్మం మేము. ఇది ఒక కొత్త డ్రామా, ఒక కొత్త అంటే తన కూతురు చూపిస్తున్నటువంటి టూ మచ్ అబ్సెషన్కి ఈవిడ రీజనింగ్ ఇస్తున్నారు తప్ప అంతమించి ఇంకేమీ లేదు అని దివ్య హేటర్స్ వేస్తున్నటువంటి బిగ్ ఎలిగేషన్ ఇదైతే.
సో మరి దీనికి దివ్యాని అభిమానించే వాళ్ళు ఏమంటారు ఏంటి అనేది తెలియదు. అయితే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంది దీని మీద? ఆవిడ కొత్తగా ఒక స్టోరీ అల్లారని మీరు అనుకుంటున్నారా? లేదు జెన్యున్గానే జరిగింది అనుకుంటున్నారా? జెన్యున్గానే జరిగింది అంటే దివ్య హేటర్స్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఇన్నాళ్ల పాటు మా మేనమా ఒక ఆయన ఉండేవారు ఇట్లాగా, ఆయన చనిపోయారు, మా అమ్మకు చాలా ఇష్టం ఆవిడ అన్నయ్య అంటే, ఆయనలాగా భరణి ఉంటారు కాబట్టి మా అమ్మ నన్ను మావయ్య అని పిలవలేక బ్రదర్ అని పిలువు అని చెప్పి పంపించింది, అన్నయ్య అని పిలువు, ఒక బ్రదర్ లాంటి వారు అని చెప్పి పిలువు అని పంపించింది. అందుకే 23 ఏళ్ల నేను అంత పెద్ద తనూజ, నాకంటే 29 ఏళ్ళు తనూజ కదా ఏజ్, ఇద్దరి మధ్య 6 ఏళ్ళు ఉంది, అంత పెద్ద తనూజ అనే ఫాదర్ అని పిలుస్తున్న వ్యక్తిని నేను బ్రదర్ ఎందుకు పిలుస్తాను అంటే ఇది రీజన్ అని దివ్య ఇన్నాళ్ళు ఏ ఎమోషనల్ సీక్వెన్స్లో కూడా ఎందుకు చెప్పుకోలేదు. ఎవరైనా చెప్తారు కదా, వేరే ఏవో చెప్పేటువంటి దివ్య ఇట్లాంటి, ఇప్పుడు కళ్యాణ్ ఎప్పుడు చిన్నప్పుడు బాధలు, ఇమాన్యుల్ చిన్నప్పుడు బాధలు కష్టాలు చెప్తూ ఉంటాడు కదా, అట్లా దివ్య అవకాశం వచ్చినప్పుడు కూడా ఎందుకు ఈ విషయాన్ని ఎక్కడ రివీల్ చేయలేదు? అట్లీస్ట్ అందరి ముందు వదిలేస్తే భరణికైనా ఎప్పుడు ఎందుకు రివీల్ చేయలేదు అని వాళ్ళు వేస్తున్నటువంటి క్వశ్చన్. మరి దీనికి వాళ్ళ సమాధానం ఏంటి దివ్యాని ఇష్టపడే వాళ్ళది అనేది చూడాలి. జనం ఏమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి.